మద్యాన్ని ధ్వంసం చేశారు. వాకలపూడి ఎన్టీఆర్ బీచ్ దగ్గర 2 కోట్ల రూపాయలు విలువ చేసే మద్యాన్ని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ధ్వంసం చేశారు. 2021 నుంచి ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తూ ఉండగా జిల్లాలో జరిపిన తనిఖీల్లో జిల్లాలో పట్టుబడిన మద్యం సీసాలను ఒకచోట చేర్చి రోడ్ రోలర్తో తొక్కించారు. ఈ మధ్య గోవా, తెలంగాణ, పుదుచ్చేరి, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిందని అధికారులు చెబుతున్నారు. దీని విలువ దాదాపు 2 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎస్బీ అడిషనల్ ఎస్పీ లక్ష్మి పాల్గొన్నారు. మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్పీ అన్నారు. ఎన్డీపీఎల్ సంబంధించిన 16,857 లీటర్స్ ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్లో 2,650 లీటర్లు ఉన్నాయి. సో దాన్ని కూడా కలిపి టోటల్ వాల్యూ చూసామంటే 1,65,69,000 దీని వాల్యూ. ఇందులో టోటలీ 1,400 కేసు అన్ని కలిపి చెప్తున్నాను. 1,400 కేసు ఉంది. దీంట్లో ఐడి లిక్కర్ మాత్రమే 595 కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఎన్డీపీఎల్ 341 కేసు ఉన్నాయి. అదేవిధంగా డిపిఎల్ 470 కేసులు ఉన్నాయి. సో అన్ని కూడా టోటల్ నెంబర్ కేసుని విడివిడిగా చెప్పడం జరిగింది. సో దీంట్లో వాల్యూ కూడా చూసామంటే ఐడి లిక్కర్ వాల్యూ దాదాపు 37.5 లక్షలు 37,60,000 ఐడి లిక్కర్ సంబంధించిన వాల్యూ. అదేవిధంగా ఎన్డీపీఎల్ చూసామంటే మనకు 1,11,00,000 వాల్యూ, ఆల్మోస్ట్ 1,12,00,000 వాల్యూ సంబంధించిన ఎన్డీపీఎల్ లిక్కర్. అదేవిధంగా డిపిఎల్ మనకి 16,30,000 అన్ని కలిపి 1,65,69,000 వరకు ఈ ఐడి లిక్కర్ ఎన్డీపీఎల్ డిపిఎల్ ఈ రోజు మనం పెడుతున్నాము. సో ఈ అన్ని ఎలక్షన్ టైంలో మనం చేసిన ఎన్ఫోర్స్మెంట్ తో పాటు కలిపి అన్ని దీంట్లో ఉన్నాయన్నమాట. దీనికి హార్డ్ వర్క్ చేసిన మన పోలీస్ తరపు నుంచి అందరికి కూడా, ఇతర సబ్ డివిజన్లకి, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ మేడం ఉన్నారు, వాళ్ళ సిబ్బందులు ఈఎస్ రవి గారికి, అదేవిధంగా ఇక్కడ ఎస్డిపిఓ కాకినాడ ఉన్నారు, అదేవిధంగా ఎస్డిపి పెద్దాపురం మేడం కూడా రావట్లేదు, రిమైనింగ్ అందరూ ఎస్ఐసి అందరూ కూడా ఈ ఇంత పెద్ద భారీగా ఎలక్షన్ టైం కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను.